ఎరా ఏం చేస్తున్నావురా? పచ్చ కామర్లు ఏమైనా వచ్చాయా? పచ్చ కామర్లు కాదే, జనాల్ని హిప్పోపోటమస్ చేస్తున్నాను. హిప్పోపోటమస్ ఏట్రా? వర బాబు అది హిప్నోటైజ్ రా. ఇప్పుడు అదెందుకు చేస్తున్నావురా? మనం ఎరైటీ ఐడియాలతో వీడియోలు చేస్తున్నాము. ఎక్కడా లేని కామెడీని యూట్యూబ్ లో పెడుతున్నాము. ఏ ఒక్కరికి కూడా నష్టం కలగకూడదని ఏ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయము. అయినా సరే మన వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు. అందుకే వశీకరణం చేసి వీడియోకి లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసేలా చేస్తున్నాను. ఏంటి మా మధుగారు చెప్పింది నిజమే కదా? వీడియో నచ్చితే లైక్ చేయండి, డైలాగ్ నచ్చితే కామెంట్ చేయండి, మీకు నవ్వు వస్తే ఒక 10 మందికి షేర్ కూడా చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం చూడకండి. ఈ పూరి సిరీస్ అదిరిపోద్ది, మీరే చూస్తారు కదా. ఓరు బాబు నువ్వు కళ్ళు చెప్పడం ఆపరా బాబు, నా కళ్ళు తిరిగిపోతున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత నేల కొరిగిన తన 100 మంది కుమారులను చూసిన గాంధారి యాదవ వంశమంతా అంతరించిపోవాలని శపించింది. యాదవ వంశంలో మిగిలిన ఆఖరి పురుషులే బలరాముడు, శ్రీకృష్ణుడు. బలరామ అవతారం తనువు నుంచి ఆదిశేషువు బయటికి రావడం చూసిన శ్రీకృష్ణుడు తాను కూడా తన అవతారాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమయ్యిందని అర్థం చేసుకుంటాడు. అంతలోనే జర అనే ఒక బోయవాడు శ్రీకృష్ణుడి కాలును చూసి జింక అని పొరబడి బాణాన్ని సంధిస్తాడు. తన బాణం శ్రీకృష్ణ పరమాత్ముడికి తగిలిందని తెలుసుకున్న జర తీవ్ర శోకానికి గురవుతాడు. అది తన తప్పిదం కాదని, పూర్వజన్మలో వాలి సుగ్రీవుల యుద్ధ ఫలిత రుణమని శ్రీకృష్ణుడు చెప్తాడు. అంతలోనే రక్తపు మడుగులో పడి ఉన్న శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు చూసి తీవ్ర శోకానికి గురవుతాడు. తన అవతారం చాలించిన వెంటనే తన దేహానికి దహన సంస్కరణలు చేయాలని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు. అంతటితో ఆ శ్రీకృష్ణుడి అవతారం ముగుస్తుంది. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ పరమాత్ముడి దేహాన్ని అర్జునుడు దహనం చేస్తాడు. శరీరం అంతా కాలి బూడిదవుతుంది, కానీ శ్రీకృష్ణుడి హృదయం మాత్రం దహనం కాదు. అది నీలి రంగులో ప్రకాశవంతమైన ఒక మణిలా కనిపిస్తుంది. దానినే ఇప్పుడు పిలువబడే బ్రహ్మ పదార్థం అని కూడా అంటారు. ఆ హృదయాన్ని ఏం చెయ్యాలో తెలియని అర్జునుడికి శ్రీకృష్ణుడు కలలోకి వచ్చి ఒక వేప దొంగకి ఆ హృదయాన్ని కట్టి సముద్రంలో వదిలేయమని చెప్తాడు. అలా ద్వారకా నుండి బయలుదేరిన ఆ బ్రహ్మ పదార్థం పూరీ నగరానికి వచ్చి చేరింది. అలా ద్వారకా సముద్రంలో మొదలైన శ్రీకృష్ణుడి హృదయం సముద్రాలను దాటుకుంటూ పూరీ నగరానికి చేరుకుంది. శ్రీకృష్ణ పరమాత్మునిపై బాణం సంధించిన జర బిశ్వాబసు అనే పేరుతో పూరీ నగరంలో ఆటవికుల ప్రాంతంలో జన్మిస్తాడు. పూరీకి చేరుకున్న శ్రీకృష్ణుడి హృదయం బిశ్వాబసుకు దొరుకుతుంది. ఆ హృదయాన్ని అడవిలో తనకి మాత్రమే తెలిసిన చోటులో భద్రపరిచి దానికి నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు బిశ్వాబసు. బిశ్వాబసు ఆటవికులకు రాజు. తన వల్లే జగన్నాథుడి విగ్రహాలు సకంలో ఆగిపోయాయని బాధపడుతున్న ఇంద్రజమునుడికి బ్రహ్మ పదార్థం బిశ్వాబసు రాజ్యంలో ఉందని తెలుసుకుంటాడు. దానిని తీసుకొచ్చి జగన్నాథుడి విగ్రహాల చెంత చేరుద్దాం అనుకుంటాడు. బిశ్వాబసు కూతురిని పెళ్లి చేసుకోమని ఇంద్రజమునుడు తన అనుచరుణ్ణి పంపిస్తాడు. తన కూతురుతో వివాహం జరిగిన తర్వాత బిశ్వాబసు తన అల్లుడికి కళ్ళకి గంతలు కట్టి అడవి మార్గంలో తీసుకెళ్లి ఒక గుహలో ఆ బ్రహ్మ పదార్థాన్ని చూపిస్తాడు. అది చూసిన అనుచరుడు ఇంద్రజమునుడికి ఈ వార్తను చేరవేస్తాడు. వెంటనే ఇంద్రజమునుడు తన సైన్యంతో బిశ్వాబసు పాలిస్తున్న రాజ్యానికి బయలుదేరతాడు. ఇంద్రజమునుడు బిశ్వాబసుని కలిసి ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్తాడు. రాజాజ్ఞ మేరకు బిశ్వాబసు గుహ దగ్గరికి తీసుకువెళ్తాడు. చూడబోతే అక్కడ ఆ బ్రహ్మ పదార్థం కనబడదు. అది కేవలం బిశ్వాబసుకు మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రజమునుడికి కనిపించి బిశ్వాబసు మాత్రమే ఆ బ్రహ్మ పదార్థాన్ని చూడగలడు, ఆ బ్రహ్మ పదార్థాన్ని నా చెంతకు చేర్చగలడు అని చెప్తాడు. అలా ఆ బ్రహ్మ పదార్థం పూరీ జగన్నాథుడి ఆలయాన్ని చేరింది. ప్రతి 12 నుంచి 18 సంవత్సరాలకి నవకలేబర ఉత్సవం జరుగుతుంది. అంటే జగన్నాథుడి పాత విగ్రహాలను తీసి కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. ఆ ఉత్సవం జరిగినప్పుడే ఈ బ్రహ్మ పదార్థాన్ని ఒక వృద్ధుడికి కళ్ళకు గంతలు కట్టి ఒళ్ళంతా పట్టు వస్త్రాలు చుట్టి గుడిలోకి పంపిస్తారు. ఆ వృద్ధుడు పాత విగ్రహాల్లో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాల్లో పెడతాడు.
పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజుకి కల్లోకి జగన్నాథుడు వచ్చి, అసలు జగన్నాథుడు అంటే? కృష్ణయ్యరా, ఓ కృష్ణుడా? ఆ జగన్నాథుడు రాజు కల్లోకి వచ్చి బాలభద్రుడు సుభద్ర సమేత జగన్నాథుడి విగ్రహాలను దేవదార వృక్షాల కల్పతో తయారు చేయాలని, అలా తయారైన విగ్రహాలకు ఆలయం నిర్మించి అందులో పూజలు చెయ్యాలని ఆ జగన్నాథుడు కల్లోకి వచ్చి చెప్పాడురా. అప్పుడేమో ఇంద్రద్యుమ్నుడు వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆ విగ్రహాల తయారీ పనిని వెంటనే మొదలు పెట్టమని ఆజ్ఞాపించాడు. విశ్వకర్మ ఎవరు అంకుల్? విశ్వకర్మ అనే అతను కూడా ఒక దేవుడేరా. దేవతలందరికీ ఆయనే ఒక శిల్పి, ఓ వడ్రంగి, ఓ కుమ్మరి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా బోలెడు. నీ భాషలో చెప్పాలంటే దేవతలకు ఒక ఆర్కిటెక్ట్. దేవతలకు కావలసిన నక్షత్రాలైనా, ఆయుధాలైనా, ఆలయాలైనా, లేక నగరాలైనా దేనినైనా ఆయనే నిర్మించగలడు. ఓహో, అయితే ఆ విశ్వకర్మ ఇంద్రద్యుమ్నుడికి ఒక షరతు పెట్టాడు. ఏటంకుల్ అది? తను ఆ విగ్రహాలను చెక్కినంత వరకు తను పనిచేస్తున్నటువంటి ఆ గది తలుపులను ఎవ్వరూ తెరవకూడదని చెప్పి షరతు పెట్టాడు. రోజులు గడుస్తున్నాయి గాని ఆ విశ్వకర్మ నుంచి ఆ రాజుకి ఎటువంటి సందేశము లేదు. ఆత్రం ఆపుకోలేని ఆ రాజు లోపల విశ్వకర్మ నిజంగానే పనిచేస్తున్నాడా లేక కాలక్షేపం చేస్తున్నాడా అని డౌట్ వచ్చి ఆ తలుపులు తెరిచేస్తాడు. అంతే, ఇంకేముంది, వెంటనే విశ్వకర్మ అక్కడి నుంచి మాయమైపోతాడు. తను ఎక్కడ దాకా అయితే చెక్కాడో అక్కడ వరకు ఆ విగ్రహం పనులు అలా ఆగిపోతాయి. అవే మనం ఇప్పుడు చూస్తున్న విగ్రహాలు. ఓహో, సగం వరకే చెక్కిన విగ్రహాలు అవి. అంకుల్, మరి మళ్ళీ విశ్వకర్మ తిరిగి రాలేదా? ఒరే, అతను ఏమైనా ఊర్లో శిల్పి అనుకున్నారా? దేవశిల్పిరా, ఊరికే పెట్టుంటాడు అనుకున్నారా? షరతులు పెట్టారంటే పాటించాలి. ఆ రాజు పాటించలేదు, దానికి ఇంకేం చేయగలరు? అప్పటి ఋషులు మునులు ఆ సగం పూర్తయిన విగ్రహాలనే పూర్ణ విగ్రహాలుగా పరిగణించి పూజలు మొదలెట్టేశారు. ఆ గుడి గోపురం మీద చక్రం కనిపిస్తుంది కదా, అది సుదర్శన చక్రం. ఆ సుదర్శన చక్రాన్ని కూడా ఆ విశ్వకర్మ భగవానుడే చేశాడు. ఆ చక్రాన్ని మనం గుడికి ఏ వైపు నుంచి చూసినా మన వైపు చూస్తున్నట్టే కనిపిస్తుంది. అదే ఆ చక్రం యొక్క విశిష్టత. ఆ చక్రానికి కట్టున్న జెండా కనిపిస్తుంది చూడండి. ఆ జెండాని ప్రతిరోజు ఒక పూజారి ఆ 214 అడుగులున్న గోపురాన్ని ఎక్కి మారుస్తారు. రోజు మార్చం ఎందుకు అంకుల్? అబ్బో, దానికి 800 సంవత్సరాల చరిత్ర ఉందిరా సరదాగా. ఒక రోజు ఆ జగన్నాథుడు తన భక్తుడి కలలో కనిపించి తన జెండా పాతబడిపోయింది, మార్చమని చెప్తాడు. ఇంకేముంది, ఆ తర్వాత రోజు నుంచి ఆ జెండాని మారుస్తూ వస్తున్నారు సరదాగా. 214 అడుగులు గోపురమా? అంత హైట్ ఎలాగెక్కుతారు డాడీ? అంత పెద్ద నిచ్చెన ఉంటదా? నిచ్చెనేంట్రా సరదాగా, డైరెక్ట్ గా ఆ గుడి గోడను పట్టుకొని ఎక్కేస్తారు సరదాగా. అంత హైటా? ఆ జెండాకి ఇంకో విశిష్టత కూడా ఉందిరా. అంత ఎత్తులో ఉండే ఆ జెండా గాలి వీసే దిశకి ఎదురుగా ఎగురుతుంది. గాలికి ఎదురుగానా? అలా ఎలా ఎగురుతుంది అంకుల్? మరి అదేరా జగన్నాథుడి మహత్యం. చెప్పండ్రా, జై పూరి జగన్నాథ. మనం వచ్చింది గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి కాదురా సరదాగా. మరి అదిగో ఆ ఎదురుగా 3 రథాలు కనిపిస్తున్నాయి కదా, దానిలో మొదటిది బలభద్రుడి రథం, అంటే శ్రీకృష్ణుడి అన్నయ్య అన్నమాట. బలరాముడు అంటారు, అతనేనా? ఆ మధ్యలో ఉన్న రథం సుభద్రాదేవిది సరదాగా. అంటే ఎవరు? శ్రీకృష్ణుడి చెల్లెలు. ఆ చివరిదే జగన్నాథుడి రథం. రేపు రథయాత్రలో ఆ 3 విగ్రహాలను ఆ రథాలను ఎక్కించి ఈ మార్గం గుండానే ఊరేగిస్తారు. ఆ రథయాత్రను చూసి దర్శించుకోవడానికే మనం వచ్చింది సరదాగా. అయితే మనం గుడికి వెళ్ళమా? మనం ఇప్పుడు గుడికి వెళ్ళినా అందులో విగ్రహాలు ఉండవు. మరి ప్రతి సంవత్సరం పాత విగ్రహాలను తీసి కొత్త విగ్రహాలను పెడతారా. అదేంటాడే మరి? నిన్నేమో విశ్వకర్మ భగవానుడు దారు వృక్షం కలప నుంచి చెక్కారని చెప్పారు. ఆ విగ్రహాలు కావా ఇవి? కాదురా, విశ్వకర్మ భగవానుడు సగం చెక్కిన ఆ ఆకారాన్నే ఆయన వంశం నుంచి వచ్చిన కులస్తులు అంటే విశ్వబ్రాహ్మణులు అదే ఆకారాన్ని ప్రతి ఏటా చెక్కుతూ ఉంటారు. నాకు తెలిసి ఆ విగ్రహాన్ని ఎక్కడో దగ్గర అచ్చు తీసుకొని ఉంటారు. సరిగ్గా అతను చెక్కినట్టే వీళ్ళు చెక్కాలంటే చాలా కష్టం కదా మరి. ఈ పూరీ క్షేత్రం ఆ జగన్నాథుడి మహిమలతో వచ్చే భక్తుల్ని ప్రతి సంవత్సరం ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఆ విగ్రహాల దగ్గర నుంచి రథాల వరకు 12వ శతాబ్దం నుంచి వాటి కొలమానాలు ఇప్పటి వరకు ఇంత కూడా మారలేదు. కానీ వాటి అచ్చులు గాని కొలతలు పరిమాణాలు కలిగిన పత్రాలు గాని ఇప్పటి వరకు ఎక్కడా లేవు. మరి అంత కరెక్ట్ గా ప్రతి సంవత్సరం ఒకేలాగా ఎలా చెక్కుతున్నారు? తరతరాలుగా ఆ కొలతలన్నిటినీ వచ్చే తరాల వాళ్ళకి చెవులో చెప్పి మాత్రమే ఆ కొలతలన్నిటినీ గుర్తుపెట్టుకుంటున్నారు. అదెలా సాధ్యమైంది అసలు? అందుకే ఇది మామూలు క్షేత్రం కాదురోయ్, పిలిస్తే పలికే స్వామిరా జగన్నాథుడు.
అందుకే అందరూ చూడండి, అన్ని గుళ్ళల్లో లాగా చేతులు జోడించి దండం పెట్టరు, చేతులెత్తి ప్రేమగా దగ్గరికి పిలుస్తారు. ఆయన్ని దండం పెట్టే పద్ధతి ఇది. జై పూరి జగన్నాథ. అంకుల్ గారు, ఈ రథాలన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఈ గుడి కట్టించిన ఇంద్రద్యుమ్నుడు అనే రాజుకి గుండీచా అనే భార్య ఉండేది. వాళ్ళకి సంతానం లేకపోయేసరికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ గుండీచా మాతతో ఇలా అంటాడు, అమ్మా, ప్రతి సంవత్సరం నేను ఈ గుడిని వదిలి 8 రోజులు మీ ఇంటి వద్దే ఉంటాను, నన్ను మీ బిడ్డలా చూసుకోండి. ఇలా ఆ జగన్నాథుడు ఈ గుడిని వదిలి రథం మీద గుండీచా మాత దగ్గరకు వెళ్లేదే ఈ రథయాత్ర. ఓహో, అందుకే నా లోపల విగ్రహాలు లేవు. విగ్రహాలను బయటికి తీసుకొచ్చి ఏం చేస్తారు అంకుల్? స్వామివారిని జ్యేష్ఠ పూర్ణిమ నాడు బయటకు తీసుకువచ్చి అక్షరాల 108 కలశాలతో చల్లటి నీళ్లతో స్నానం చేయిస్తారు. అలా చన్నీళ్లతో స్నానం చేయించేసరికి ఆ స్వామివారికి, బలభద్రుడికి, సుభద్రాదేవికి జ్వరం వస్తుంది. జ్వరమా? విగ్రహాలకి జ్వరం రావడం ఏంటి? ఇక్కడ ఉన్నది విగ్రహాలు కాదు, సాక్షాత్తు ఆ జగన్నాథుడే. తర్వాత ఏం చేస్తారు? స్వామివారికి వస్త్రాలంకరణ చేసి ఆలయంలో 15 రోజుల పాటు ఒక దగ్గర పనుకోబెడతారు. అలా పనుకోబెట్టడమే కాదు, మనుషులకి జ్వరం వస్తే ఎలా టాబ్లెట్లు, మాత్రలు అని వేస్తామో అలాగే స్వామివారికి కూడా వేస్తారు. అలా 12, 13, 14వ రోజున పథ్యం చేసిన స్వామివారు 15వ నాటికి నయమైపోయి రథయాత్రకు బయలుదేరతారు. ఆ రథయాత్రలో స్వామివారి రథం పేరు నందిఘోష్, బలభద్రుడి రథం పేరు తాళధ్వజం అంటారు. 3వ రథం సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజం అని పిలుస్తారు. ఈ 3 రథాలు కూడా రథయాత్రగా బయలుదేరి గుండీచాదేవి ఆలయానికి చేరుకుంటాయి. అక్కడే స్వామివారు 9 రోజులు బస చేసి ఆ స్వామివారిని తీసుకుని తిరిగి వస్తారు. సాక్షాత్తు ఆ జగన్నాథుడి రథయాత్రను చూసేదానికి ఏటా లక్షల మంది కదిలొస్తుంటారు. చెప్పండి రా పిల్లలు, జై జగన్నాథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.